దేవుని వాక్యము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవక్త రచించిన మాటలను ధ్యానిద్దాం. 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని చదివి వాక్య భాగమును ధ్యానించుకుందాం. నీ సూర్యుడెక్కను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను అనుగ్రహించువాడు. మీరు తీరిక సమయాల్లో ఈ అధ్యాయాన్ని ప్రత్యేకంగా సమయము వెచ్చించి చదవవలసిందిగా ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. ఈ 60వ అధ్యాయము ప్రారంభము నుండి చివరి వరకు అనగా 22 వచనాలలో మానవ జీవితానికి అవసరమైన అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానములు, ఆదరణ కలిగించు మాటలు వ్రాయబడ్డాయి. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవాతి దేవుడు తన ప్రజలకు తెలియజేసిన అత్యంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు ఈ అధ్యాయం అంతా కూడా వ్రాయబడ్డాయి. ప్రియులరా, కొన్నింటిని మనము ఆలోచన చేసినప్పుడు ప్రతి వచనములో కూడా ఎంతో ధైర్యాన్ని కనపరిచేటువంటి మాటలు దేవాతి దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. ప్రారంభమే ఏమని ప్రారంభించాడు అని అంటే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీవు లే తేజరిల్లు అనేటువంటి మాటతో ప్రారంభించి చాలా ప్రాముఖ్యమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి, ఆదరించి బలపరిచేటువంటి మాటలు దేవాతి దేవుడు తెలియచేశాడు. ఈ పరిశుద్ధ దినమందు ఆయన సన్నిధానంలో చేర్చబడిన మనం అందరము ఈ వాగ్దానము మన జీవితాల్లో ఏ రీతిగా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉంది, పరిశుద్ధ లేఖన భాగాల్లో ఆయన నడిపించినటువంటి భక్తుల జీవితాలను పరిశీలించి ఈ దినమున దేవాతి దేవుని వాక్కు మనతో ఎలాగూ వాగ్దానము చేసి నడిపిస్తుంది అనేటువంటి ఆలోచన మనం చేయడానికి మనమందరము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వ్రాయబడిన వచనాన్ని మనము గమనించినప్పుడు చివరి భాగములు అంటున్నాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటాడు. ఈ దుఃఖము చాలా రకాలుగా మన యొక్క జీవితాలపై ప్రభావితం చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. దుఃఖానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రియులరా, కారణం లేకుండా నవ్వు రాదు, ఏడుపు రాదు. ఒకవేళ కారణం లేకుండా ఈ రెండు గనక చేస్తే మనకు మతి సరిలేదని అనే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఊరికే ఎందుకు నవ్వుతున్నాయి అన్న, మతి ఏమన్నా చెడిందా? ఊరికే ఎందుకు ఏడుస్తున్నావు కారణం లేకుండా? కనుక ఏడ్చినా సరైన కారణాన్ని కలిగి ఉంటాము, నవ్వినా కూడా సరైన కారణాన్ని కలిగి ఉంటాం. మరి ఏ కారణం చేత నవ్వుతాము, ఏ కారణం చేత ఏడుస్తాము? సంతోషకరమైన సందర్భం ఏమైనా జరిగినప్పుడు ఏడ్చినా కూడా అది అందుకు భిన్నమైనటువంటి ఆలోచనే. బాధ కలిగినప్పుడు నవ్వినా, సంతోషం కలిగినప్పుడు ఏడ్చినా ఈ రెండు కూడా మతి సరిలేనటువంటి పనులే. మరి ఏడ్పునకు కారణమైనవి ఏముంటాయి? అనేకాలు ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే.
ఏదైనా మరణము సంభవించినప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది, ఏడుపు వస్తుంది. ఎవరైనా మనని నిందించినప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది, ఏడుపు వస్తుంది. అవమానాలు ఎదురైనప్పుడు, ఓటమి మన జీవితంలోనికి ప్రవేశించినప్పుడు, సరైనటువంటి ఆశీర్వాదము అనుభవించలేనప్పుడు, ఇలాగను మనం ఆలోచన చేసుకుని వెళితే బాల్య దినముల నుండి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఏడిపించేటువంటి సందర్భాలు అనేకాలు ఉన్నాయి. సమాధానపరిచేటువంటివి కొన్ని ఉన్నప్పటికీ బాధించేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. జీవితం సరిలేకపోయినా దుఃఖమే. ప్రియులారా, మనము సంతోషించాలి అని అంటే ఆ దుఃఖమును సరిచేసేవాడు మనకు కావాలి. ఆ దుఃఖమునకు కారణమైన స్థితిని విడిపించేవాడు మనకు కావాలి. బాల్య దినాల్లో కథగా చెప్పేవారు, బెల్లం మొక్క నువ్వేం చేస్తావని అడిగితే చెప్పేదంట, నేను ఏడ్చే వాళ్ళను నవ్విస్తాను. దానికి ఒక స్థితి అది. పచ్చిమిరగాని అడిగితేనంట అది చెప్పేదంట, నేను నవ్వే వాళ్ళని ఏడిపిస్తాను. దాని స్థితి అది. ప్రియులరా, భౌతిక సంబంధంగా ఒకవేళ నోరు తీపు చేయడం వల్ల ఆ నోరు మండడాన్ని బట్టి వచ్చేటువంటి దుఃఖం ఆగిపోవచ్చు. లేకపోతే చక్కగా ఉన్నటువంటి నోటిలో మంట కలిగించేటిది ఏదైనా వేసినప్పుడు వారి యొక్క స్థితిని మార్చి ఏడిపించవచ్చు. కానీ ఇవి హృదయాన్ని కదిలించి బాధించేటువంటి సందర్భాలు అయితే కాదు. కానీ హృదయాన్ని కదిలించి వేదనకు గురి చేసి నిద్ర కూడా పోనవ్వకుండా కృంగదీసేటువంటి, ఏడిపించేటువంటి, దుఃఖపరిచేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మన జీవితాల్లో. ప్రభు చేసే వాగ్దానం ఏంటి అని అంటే, చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు వారిని దరి చేర్చుకొని, ఇదిగో నీకు చాక్లెట్ ఇస్తానో, నీకు బిస్కెట్ ఇస్తానో, నువ్వు ఆ ఏడుపు మానేస్తే ఇవి నీకే అని అటువంటి ఆ దుఃఖాన్ని తీసివేసే ప్రయత్నాలు ఎంత మాత్రము కావు. ఆయన చేసే ప్రయత్నాలు, ఆయన చేసే కార్యాలు ఎలాంటివనంటే, ఏవైతే నీ జీవితంలో వేదనకు నిన్ను నడిపిస్తున్నావో, సంతోషము లేకుండా, సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా నీ జీవితాన్ని నెమ్మది నడిపించడానికి, లేకపోతే నువ్వు చేసుకున్నటువంటి ఆ సమాధానకరమైన స్థితిని నాశనపరిచి నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నావో, వాటిని తీసివేసే దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని అంటే, ఆ పై వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుద్ది. 20 చదువుకున్నాం కదా, 19వ వచనాన్ని చదువుదాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుటకై చంద్రుడు ఎక్కను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ దుఃఖ దినాలు సమాప్తం అవడానికి కారణం ఏంటనంటే, నీవు భౌతిక సంబంధమైన ఈ ప్రకృతి సంబంధమైన వెలుగు మీద ఆధారపడే స్థితి నీవు కలిగి ఉండవు. దేవుడే నీకు వెలుగుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయన నీతో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మనకు ఎంత సమాధానమో. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినప్పుడు ఈ దుఃఖము చాలా రకాలను మనం మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎలాంటి దుఃఖము కలిగి ఉంటా? కొంతమంది అంట దుఃఖము కనబడకుండా దుఃఖపడతారంట. ఉన్నారా అటువంటి వారు? ఎవరైనా మీరు ఎరిగి ఉన్నారా? ఎవరి కోసం, ఎందుకండి మా జీవితం అలా ఉంది అని చెప్పేవారు కూడా లేకపోలేదు. సామెతల గ్రంథంలో వచనాన్ని గ్రంథకర్త రాస్తాడు, జ్ఞాని అయిన సొలొమోను. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, అక్కడ జ్ఞాని అయిన సొలొమోను యొక్క సారాంశాన్ని చూడండి. 14-13 సామెతల గ్రంథము. ఒక్కడు నవ్వుచుండినను ఏముండొచ్చంట హృదయమున? ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషము తొదకు వ్యసనమైపో. అంటే ఒకడు పైకి నవ్వుతూ ఉన్నాడు కదా, హృదయములు ఏమీ లేదు, చక్కగా ఉందని చెప్పడానికి లేదంట. ఒకడు పైకి నవ్వుతున్నా కూడా హృదయాన్ని దుఃఖపడవచ్చు అంట. ఇటువంటి వారిని మనము గుర్తించడమే కష్టం. చాలామందిని ఏమ్మా అని అడిగామనుకో, నేనే ఓ సహోదరిని
ఏమ్మా అలా ఉన్నావంటే ఏముందండి నాకే సూపర్ అందండి. ఆగు నీవు పైకి సూపర్ అంటున్నా నీ మొఖం చెప్తుందిలే ఏంటి సంగతి అంటుంది. అప్పుడు అండి పైకి చాలామంది అలాగా గంభీరంగా వారి యొక్క ముఖాన్ని ధైర్యపరుచుకుని వారికి వారే దృఢపరుచుకుని ఏం పర్లేదు అన్నట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసిన ఒకవేళ వారి హృదయాంతరంగాన్ని కనుక మనము దర్శించి దాన్ని తట్టామా నిండిపోతాయండి కళ్ళు వెంటనే. ప్రియులరా, దేవుడు నీ దుఃఖ దినాన్ని సమాప్తపరుస్తున్న వాగ్దానం చేసింది కేవలము ఈ సందర్భము నిమిత్తమే నీవు కలిగి ఉన్న కలవరం తీసివేస్తానని కాదు, ఇప్పుడు ఏడుస్తున్న నీకు నేను కర్చీఫ్ ఇస్తానని కాదు. ఈరోజు మనం చూస్తే ఎవరైనా ఏడ్చి ఎమోషనల్ ఫీల్ అయితే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ చేస్తారు, వారికి ఎలాగ దానికి వారి యొక్క ఆలోచన నడిపిస్తారు అని అంటే వెంటనే వెళ్ళి స్త్రీలు అయితే ఆ చీర చెంగి తీసి వారి కన్నులు తుడిచేసి ఏం పర్లేదు నీకు మేము అందరం లేమా, ఎంత మాట అన్నావు, నిన్ను మేము ఎంత అనుకున్నాం అనుకుంటే నువ్వు ఇలాగ ఏడిస్తే మమ్మల్ని పక్కన పెట్టేసినట్టే కదా, మేమెంత నిన్ను అనుకుంటున్నాం అంటే నువ్వు ఎవరు లేరు అంటున్నావు అంటే మమ్మల్ని మీరు కాదనుకున్నట్టే కదా, చూసావా అంటే పాప మా మాటలు బట్టి ఏళ్ళక్కడ ఫీల్ అయిపోతారని ఏడ్చావిడ ఏం చేద్దంటే లేదు బాగానే ఉంది. దేవాది దేవుడు కన్ను తుడిచేది, ఆ దుఃఖాన్ని నుండి నిన్ను నివారించేది ఏదో మాటలు చెప్పి ఆపచేయడం కాదు, ఏదో మాటలు చెప్పి నేను ఆదరించడం కాదు, నీ స్థితి నూతన పరచుట ద్వారా ఆ ప్రభువు నీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తాడు. దేవునికి స్తోత్రం. సమాప్తము అని అంటే దాని అర్థం ఏంటంటే తర్వాత ఇంక లేదు, అది దేవునికి స్తోత్రం. నీ దుఃఖ దినాలు సమాప్తము అంటే దుఃఖ దినాలు సమాప్తం అంటే ఏడ్చావంటే నిన్ను వేసేస్తాను ఇది కాదంట. ఆ దుఃఖమునకు కారణమైన మనకు కొన్నిసార్లు ఏడు చాలా ఇరిటేషన్ కలగజేస్తుంది, చాలా ఇరిటేషన్ చేస్తుంది, చిరాకు రప్పిస్తుంది. కనుక ఏం చేస్తాం, సౌండ్ రాకూడదు. ఇప్పుడు అలా అన్నప్పుడు ఏం చేస్తారు, నిజంగా దుఃఖపడే వాళ్ళని ఏడద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు పైకి సౌండ్ చేయడం మన హృదయం అందు దేవుడు ఏం బెదిరించి ఏడద్దన్నా సైలెంట్ కీప్ క్వైట్ అంటారు. ఏం చేస్తాడు, ఆ దుఃఖానికి సంబంధించిన సందర్భాన్ని జీవితం నుండి తీసివేసి, దేవునికి స్తోత్రం, అది తీసివేసి నీ దుఃఖాన్ని సమాప్తపరుస్తాడు. కొందరి జీవితాలు మనం పరిశీలన చేసినప్పుడు చూడండి, ఆది కాండములో ఒక వ్యక్తి జీవితం దుఃఖకరంగా కనబడుతుంది. ఆది కాండము 37వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివితే, యాకోబు తన కుమారుడిని యోసేపు యొక్క వస్త్రాన్ని పట్టుకొని దాన్ని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె బట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, సొంత కుమారులే అయ్యా ఈ వస్త్రం ఏదో నీ కొడుకుదిలా ఉంది చూడు, కారణాలు ఏమైనా కావచ్చు, యోసేపు యొక్క ఆ విచిత్రమైన అంగీని తీసుకుని వచ్చి మేకపిల్ల రక్తములో దాన్ని ముంచి ఆ తండ్రి దగ్గర తీసుకొని వచ్చారు. అప్పటిదాకా తండ్రి ఎంత సంతోషంగా ఉండాలి, నా కొడుకులు అందరూ మందని మేపడానికి వెళ్ళారు, నా ప్రియమైన కుమారులు ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు, అందులో ఒకరిని ఆ మిగతా కుమారుల క్షేమ సమాచారం కనుక్కోవడానికి కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి పంపించాను. చిన్నోడే కానీ మంచి తెలివైనోడు, అలా అన్నోళ్ళు ఎక్కడున్నా చక్కగా పట్టుకొని జాగ్రత్తగా వస్తాడనే ధీమాతో తండ్రి ఇంటికాడ ఉన్నాడు. ప్రియులారా, రెండవ ధీమా ఏంటి అని అంటే, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా నా దేవుడైనటువంటి ఆ పరమ తండ్రి నా కుమారునితో ఉంటాడు కనుక ఏ కీడు సంభవించదు అనే ఒక ధైర్యంతో తండ్రి ఉన్నాడు. అటువంటి ధైర్యంతో సంతోషిస్తున్న ఆ సమయమందు మిగతా కుమారులు వచ్చి ఆ కుమారుని వస్త్రము చూపించి అంటున్నారంట, ఇది నీ కుమారునిదో కాదో గుర్తుపట్టు. మీకు తెలిసిన సందర్భమే కదా, క్లుప్తంగా మనం ముందుకు వెళ్ళిపోదాం.
యోసేపు అన్నలు యోసేపు యొక్క అంగీని తీసుకొని వచ్చి అది రక్తములో ముంచి దాన్ని చింపి ఆ తండ్రికి చూపిస్తున్నారు. మళ్ళీ యాస్టీస్గా చక్కగా అంగీ తీసి తెచ్చేస్తే ఇస్త్రీ బట్టల్లో ఉంటుందని వాళ్ళు ఏం చేశారు, ఎక్కడైతే జంతువు చింపినట్టుగా చీల్చినట్టుగా ఉండాలో అలాగ దాన్ని చింపి రక్తం అక్కడక్కడ అంటించి దాన్ని తీసుకొని వచ్చారు. దేవుని బిడ్డలారా, వస్త్రాన్ని చూడగానే ఆ తండ్రి ఏమైపోయాడంటే ఒకేసారి నా కుమారుడు ఖచ్చితంగా చీల్చబడ్డాడు. ప్రియులారా, ఎంత వేదనది! నిజానికి మరణము చూడలేదు, నిజానికి అతడు చీల్చబడ్డం చూడలేదు, కానీ ఆధారాలు కనబడుతున్నాయి. అప్పటిదాకా ఉన్నటువంటి సంతోషం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆ వస్త్రాన్ని పట్టుకుని ఏడుస్తూ గుర్తుపెట్టి వెంటనే అతడు తన వస్త్రాలను తీసివేసి గోను పట్టు కట్టుకొని, అప్పటిదాకా ఉన్న సంతోషకరమైన వస్త్రాలు తీసివేయబడ్డాయి, సంతోషకరమైన సమయం తీసివేయబడింది. ఇంకా అతనికి అంగలార్పే మిగిలిపోయింది. ఎంత ఏడుస్తున్నాడు ప్రియులారా, ఆలోచించండి. బిడ్డల కొరకు ఇది నాన్న తల్లిదండ్రులు కలిగిన వేదన. ఈరోజు ఆ స్థితిని కలగజేసినప్పుడు దేవాతి దేవుడు ఒకవేళ యాకోబు జీవితంలో నీ దుఃఖ దినములు నేను సమాప్తపరుస్తాను అని అంటే ఏం చేస్తే ఆ దుఃఖం పోతుంది? బిడ్డలను పోగొట్టుకున్న వారి దగ్గరికి వెళ్ళి నేను లేనా అనండి, ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి. దేవుని బిడ్డలారా, బిడ్డలు కలగకపోతేనే అన్న ఏమంటుంది, భర్త వచ్చి అన్నాడు, నీకు 10 మంది కుమారుల కంటే కూడా నేను శ్రేష్ఠునిగా ఉంటాను కదా. అసలు నీ పిల్లలు లేరని నేను ఎవరైనా అన్నారా? వాళ్ళ మాటలు వారు వదిలే, నేనంటే కదా నువ్వు బాధపడాలి. నిన్నెంతగా ప్రేమించి, ఇంతగా ఆదరించి, ఇంతగా ధైర్యపరిచి, ఇంతగా నీతో సహవాసం సంతోషకరంగా నేను నడిపిస్తుంటే పిల్లలు లేరని నా ముందు బాధపడి నన్ను ఎందుకు గాయపరుస్తాను? ఆ భర్త ఎన్నోసార్లు అంటే ఆమె మాత్రం విచారణ కలిగే ఉంది. దేవుని బిడ్డలారా, విచార పడుతుంది దేని కొరకు? లేని బిడ్డల కొరకు. అలాంటిది ఇప్పుడు బిడ్డలు ఉండి అది ప్రేమించిన భార్యకు కలిగి ఎంతో మంచివాడిగా గుర్తింపు పొంది తండ్రి చేత అమితంగా ప్రేమించబడిన కుమారుడు ఇంకా లేడు, అది కూడా ముఖం చూడడానికి కూడా లేదని తెలిస్తే ఎంత వేదన అయిపోద్ది చూడండి. ఏం చేస్తే ఆ తండ్రి వేదన పోద్ది? దేవుని వాక్కు అంటుంది, ఆయన నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. నీకు పగలు సూర్యుని వెలుగు అవసరం లేదు, రాత్రి చంద్రుడి వెలుగు అవసరం లేదు, యెహోవా నీకు వెలుగుగా ఉంటాడు. ఏం చేసి చెయ్యాలి ప్రియులారా? ఏం చేస్తే యాకోబు దుఃఖం పోద్ది అని అంటే, నిజంగా ఆయన దుఃఖాన్ని తీసివేయాలి అని అంటే ఆ కార్యమే నూతన పరచబడాలి. ఆ దినాల్లో బహుభార్య తత్వం ఉంది. చాలామందిని వివాహం చేసి ఇంకా పిల్లలను, కొడుకులు, కుమార్తెలు కన్నారని రాయబడతా ఉంది పరిశుద్ధ గ్రంథం చూస్తే. దేవుని బిడ్డలారా, సర్లే ఇంకొక ఆమె చేసుకుందాంలే అలాంటి అని అన్నాడా అని అంటే, ఎవరి స్థానం వారిదా? యోసేపు కొరకు ప్రార్థన ఏడుస్తూనే ఉన్నాడంట, అంగలారుస్తూనే ఉన్నాడంట, కన్నీళ్ళు కారుస్తూనే. దేవుని బిడ్డలారా, రాను దినాల్లో యోసేపు అక్కడికి వెళ్ళాడు, ప్రధానమంత్రి అయ్యాడు, వీళ్ళ ఆహారం కొరకు వెళ్ళారు, వీళ్ళందరినీ గుర్తుపట్టాడు, మీరు వేగుల వారు అన్నాడు, ఒకరిని బంధించేశాడు. వాళ్ళందరూ దాని నిజాయితీని కాపాడుకో కోసం ఏమన్నారు, అయ్యా మేమందరూ ఒకే తండ్రి పిల్లలం, మా ఇంటికాడ ఒక బొడ్డోడు ఉన్నాడు అని అనగానే వెంటనే యోసేపు లాక్ చేశాడు. ఏమని? మీరు వేగుల వారు కాదని, మీరు ఒక తండ్రి బిడ్డలని నేను నమ్మాలంటే ఆడిని తీసుకొచ్చి రుజువు చేసుకోండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చారు, వీళ్ళ ఇంటికి వచ్చి చెప్తున్నారు, దేవుని బిడ్డలారా, షిమ్యోను అనేవాడిని బంధించాడు, ఎదురుగొండని, వీళ్ళు ఎదురుగొండనే. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో మాట్లాడుతున్నారు. అక్కడ అధికారి ఎలాగున్నాడో తెలుసా? పిన్ అడిగాడు, ఏదో మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? నిజంగా మీరు అందరూ అక్కడ కోరికలేనా? నిజమేనా? మీరు వేగులు వారు అని ఎలా స్ట్రిక్ట్గా అడిగేసరికి మేము మాకున్న స్థితి అంతా ఆయన ముందు చెప్పేసాం, మేమందరం ఒకే తండ్రి బిడ్డలమని, ఒకళ్ళు లేడని అన్ని వివరంగా చెప్తే యాకోబు అంటాడు, నేను నెరిసిన వెంట్రుకలగలవాడనే, నేను సమాధిలోనికి పోయేలా చేస్తున్నారా మీరు? నేను నా కుమారుని కొడుకు ఏడుస్తూనే ఉన్నాను, ఇంకా ఏడుపు పోలేదు. ఇంకా ఏడుస్తూ ఉండగా ఇప్పుడు ఇంకా చిన్న కుమారుడిని బెన్యామీని తీసుకెళ్తానంటారు. మీరు ఎంత దుర్మార్గం పని చేశారు, నన్ను ఏడిపించడానికే ఉన్నారు, నాకు ఇది మేలు కాదు, నాకు కీడు. ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డలు ఎందుకంత మనం ఆలోచన చేస్తున్నామని అంటే, ఎప్పుడో చనిపోయిన అనుకున్న కుమారుని కొరకు ఆ తండ్రి ఇంకా ఏం చేస్తున్నాడు? అంగలారుసి ఏడుస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైనా గుర్తొస్తే ఈ భౌతిక సంబంధమైన మరణాలు 20 ఏళ్ళు అయింది అని అంటామా? ఏమంటే తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చారు, ఇప్పుడే మన తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత మన తల్లిదండ్రులు గుర్తొచ్చారు అనుకోండి, అవునులే మా నాన్న ఉండేవాడు అనగలమా?
వారి యొక్క ఆలోచన మదిలో రాగానే ఏమైపోద్ది అని అంటే, అవును మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత ప్రేమించారు. మన బిడ్డలను ఒకవేళ కోల్పోతే వారి నిమిత్తము ఎంత వేదన, ఎంత కన్నీరు కనబడుతుంది. ఇక్కడ యాకోబు జీవితము అలాంటి పరిస్థితే కనబడుతుంది. దేవుని బిడ్డలారా, 45వ అధ్యాయము ఆదికాండము 45వ అధ్యాయము 27-28 వచనాలు చదివితే అక్కడ వ్రాయబడుతుంది చూడండి. 45-27-28 వచనాలు చదివితే, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అనే యాకోబు ప్రాణము, దేవునికి స్తోత్రం, దుఃఖ దినాలు తీసేయాలి అని అంటే ఎవరి కొరకైతే ఏడుస్తున్నాడో, ఎవరైతే లేడు అనుకుంటున్నాడో ఆ యోసేపును ముందుకు తీసుకొని వచ్చి అదుగొబ్బొళ్ళు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా తీసేయాలి దుఃఖం అని అంటే ఆ దుఃఖానికి కారణమైన స్థితి నూతన పరచబడాలి. అండ్ అసలు ఊహించలేదు కదా, ఈ అన్నయ్యలే ఊహించలే. యాకోబు అంటే కుమారుడు గుర్తొచ్చినప్పుడల్లా అంగలారుస్తున్నాడు ఒక తండ్రిగా. ఈ పాటికి ఎంత అయిపోయి ఉంటాడు, ఈ పాటికి పెళ్లి చేస్తే ఇలాగ ఒక తండ్రి ఆలోచించిన రీతిగా. ప్రియులరా, ఆ దుఃఖాన్ని తీసివేయాలంటే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ పోగొట్టుకున్నాడన్న కుమారుణ్ణి లేదయా సజీవుడుగా ఉన్నాడని కనపరచాలి. ఇప్పుడు యాకోబు కుమారులు వచ్చారు, నానా నీ కుమారుడు యోసేపు బ్రతికున్నాడు అని అంటే ఈ తండ్రి నమ్మటం లేదంట. మీరు నాతో ఆశకం చేయకండి, ఈ వయసులో నాతో ఏంట్రా అటకారాలు, ఏడ్చాను ఇంకాడి గురించి ఏడుస్తాను. నన్ను గుర్తొచ్చినప్పుడల్లా నా బ్రతుకులు ఇంక కన్నీళ్ళు పో, నేను చచ్చిపోయేదాకా ఏడుపు అంతే అన్నట్టుగా యాకోబు ఆలోచన చేస్తుంటే ఒకరు వచ్చి అంటున్నాడు, కాదు కదా వాహనాలు చూడు, దేవునికి స్తోత్రం, ఒక రుజువుని చూపిస్తున్నారు. ఆ బళ్ళు చూడగానే యోసేపు నిమిత్తం అంటే యాకోబు ప్రాణం ఏమైపోయిందంట, తెప్పరిల్లిపోయింది. అంటే ఇన్ని సంవత్సరాలు ఏడ్చి ఎన్నిసార్లు కృంగిపోయి బలహీనపరచబడిపోయి దుఃఖంతో దినాలను గడిపాడో ఒక్కసారిగా సమాప్తం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాప్తమైన ఆనందంలో ఏమన్నాడో చూడండి. 28వ వచనం చూస్తే, అప్పుడు ఇశ్రాయేలు అన్నాడు, ఇంతే చాలును, నా కుమారుడిని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూచేదనని. దేవునికి స్తోత్రం. దేని కొరకైతే ఏడ్చాడో, దేని కొరకైతే అంగలార్చాడో, దేని కొరకైతే గోనె పట్టు కట్టుకున్నాడో, వికారం ముఖం చేసుకున్నాడో, వేదనతో దినాలు గడిపాడో, ఆ ఒక్క మాటతో అక్కడ పులి స్టాప్ పడిపోయింది. దేవునికి స్తోత్రం. నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు అని అంటే నా ఏం లేదే, ఏం కాదులే, అలాగుంటాయి మనుషులు అన్నాక రాకపోతే మాలుగు వస్తాయని మనకులా కబుర్లు అయినా మనైతే ఏం చెప్తాం, ధైర్యంగా ఉండాలమ్మా, మరి వస్తాయి శ్రమలో, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి. మనవి అయితే ఈ మాటలు ఉంటాయి, కానీ దేవుని మాటలు ఏంటో తెలుసా, ఆ దుఃఖమునకు కారణమైన స్థితిని నీ నుండి నూతన పరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదైతే నిన్ను ఏడిపించి నిద్ర లేకుండా సమాధానం లేకుండా చేస్తుందో ఆ స్థితి ఆయన నిన్ను దుఃఖ దినాలు సమాప్తం చేసినప్పుడు ఇంకా ఆ ప్రశ్న లేక ఆ శోధన నీ జీవితంలోనికి ప్రవేశించకుండా తన కృపను కనపరుస్తాడు. దేవుని బిడ్డలారా, మరొక సందర్భాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుండి 10 వచనాల వరకు రాయబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనాన్ని చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న ప్రజల బాధ నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నా ప్రజలు వారు పెడుతున్నటువంటి ఇబ్బందులు, వారు పడుతున్న శ్రమ, వారిని బాధ పెడుతున్న వారి యొక్క చర్యలు నాకు తెలిసే ఉన్నవి, వారి దుఃఖము నాకు తెలుసు అన్నాడా. ఈ దినం మన వాగ్దానం ఏంటి అని అంటే, మీ దుఃఖ దినములు సమాప్తం చేయాలి. దేవునికి నీ దుఃఖం తెలియాలి, దేవునికి నీ దుఃఖాన్ని తెలియపరచాలి.
ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి దుఃఖాన్ని చూచి మిమ్మల్ని దుఃఖపెట్టే వారిని నేను తెలుసుకున్నానని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, వారు దేవునికి మొరబెట్టారు. ఉత్తినే ఆయన చూడలేదు, ఉత్తినే ఆయన జవాబును చాలామంది ఈ రోజున ప్రార్థన చేయకుండా, ఆయన తెలియపరచకుండా మరి ఎందుకు దాస్తారో తెలీదు. అమ్మాయి ఎలా ఉన్నారు? బెమ్మాను మాకే, నీ మొహం ఏదో తేడా ఉంది, నన్ను అడుగుతున్నావు కానీ అంటారండి. అంటే సంఘం ఒకవేళ ప్రశ్నించింది అనుకోండి, ఈ సహవాసం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ సంఘమును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? సేవకులుగా ఎందుకు ఉంచాడు? దేవుని బిడ్డలారా, ఒకరి చేత ఒకరు ఆదరించబడ్డారు, ఒకరి చేత ఒకరు బలపరచబడ్డారు, ఒకరి ప్రార్థన భారాలు ఒకరు పంచుకోవాలి, ఒకరి నిమిత్తం ఒకరు రోదన నుంచి అంగలార్చాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలని పెడితే కొంతమంది అసలు పొగ వాసన రానోరని పక్క వాళ్ళకి తగలడిపోనండి. ఏం చేస్తారు? చక్కగా ఎప్పటికప్పుడు ఎయిర్ ఫ్రెషనర్ కొట్టేసి ఆయా సందర్భాల నిమిత్తమే ఏమీ లేనట్టుగా లోపలికి వెళ్ళా అని ఏడ్చి బయటకు వచ్చినప్పుడు చక్కగా మొహం కడిగేసుకుని టవల్ ఎట్టి తుడుచుకుని పౌడర్ రాసుకుని అప్పుడు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు ఆ పని చేయలే. దేవుని బిడ్డలారా, వారంట దేవుని సన్నిధికి వెళ్ళి మూలుగారంట, దేవునికి స్తోత్రం. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబడాలి అని అంటే నీ మూలుగు, నీవు పడుతున్న శ్రమ, నిన్ను కష్టపెడుతున్న వారిని ఆయన ఎదుట నీవు ప్రజెంట్ చేయాలి, కనపరచాలి. ప్రభు, ఇదిగో ఈ సమస్య నాకు దుఃఖాన్ని కలిగిస్తుంది. వెంటనే దేవుని యొక్క సన్నిధి మోషేతో మాట్లాడుతుంది. మనం మూడవ అధ్యాయం అంతా కూడా దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్న సందర్భాలు చూస్తాం. 7వ వచనం అంటాడు, వారు పెడుతున్నటువంటి ఆ బాధ నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆ మొర అక్కడికి వెళ్ళింది, ప్రభు దృష్టించాడు, ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటి అని అంటే శ్రమ నుండి విడిపించే నిర్ణయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము మన దర్శించి మాట్లాడుతుంది. నీకు కలిగిన శ్రమను బట్టి నీవు మొరబెడితే ఆ కన్నీటికి కారణమైన వారిని, ఆ కన్నీటికి కారణమైన బాధను ఆయన చూచే దేవుడు చూచాడా? చూచి చూడనట్టుగా వెళ్ళిపోయేవాడు కాదు. ఒక మార్గస్థుడు కొట్టబడినటువంటి వాణ్ణి ఎరుకో పట్టణంలో చూస్తూ ఉన్నాడు, యాజకుడు చూస్తున్నాడు, వ్యాపారస్తుడు చూస్తున్నాడు. కానీ సమరయుడైన ఆ మంచి మనసు కలిగిన వాడు చూచి వెళ్ళిపోలేకపోయాడు. తన గాడిదను ఆపి తన మీద తను తీసుకున్న గాడిద మీద ఎక్కించి తీసుకుని వెళ్ళి ఉపచారం చేసి కట్లు కట్టి అతనికి పరిచర్య చేసినట్టుగా చూస్తున్న యేసయ్యకి మంచి సమరయుడు అని పేరు. ఈరోజు ఆ మంచి సమరయుడు అంటున్నాడు, నీవు ఆ శ్రమ నిమిత్తమే పెట్టిన బాధను నేను చూచాను, నిన్ను బాధించేవారు నేను చూశాను, నీ దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఇప్పుడు నీ దుఃఖం నాకు తెలిసింది అంటే ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, దేవునిగా నా పని ఏంటి అని అంటే ఆ దుఃఖానికి కారణమైన స్థితిని నేను దూరపరచాలి. దేవునికి స్తోత్రం. ఒక తండ్రి, ఒక తల్లి బిడ్డలో ఏదైనా బలహీనత లేదా శ్రమ, ఏదైనా శోధన, నాకు ఈ విషయంలో ఇబ్బంది ఉందని చెప్తే ఇంకా జీవితకాలం అంతా భరిస్తాం అనుకోండి, నోర్మస్కినా అంటారా? అలా అని వాళ్ళు కూడా ఉన్నారండి, అలా అని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని అంటే పెద్ద ఇంతతో బావా మోకలు నొప్పిపోతుంది టాబ్లెట్ అన్నారు అంటాడు వాడు. ఇంకా అర్థమైందా? బాలిదలు వారు చెప్పినప్పుడు వీళ్ళంటారు కనుక వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళ కూడా. కానీ దేవుడు అలాంటి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన అంట ముదిమి వచ్చినా సరే ఎత్తుకునే దేవుడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండి ఓ 10 ఏళ్ళ పిల్లడు, 12 ఏళ్ళ పిల్లడు వచ్చి నన్ను ఎత్తుకోవా అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? ఏమండి కొంచెం గౌరవంగా మాట్లాడితే ఏంటి నిన్ను ఎత్తుకుని ఇంకేమైనా ఉందా అంట. అదే కొంచెం గౌరవం తగ్గించి మాట్లాడుకో, పందిలా ఉన్నా నీ దగ్గర, అంతేనా? నిన్ను ఎత్తుకోవాలా, గేదెలో నిన్ను ఎత్తుకోవాలా అంటారండి. దేవుని ప్రేమ ఎలాంటిదంట? వృద్ధాప్యం వచ్చిన, ముదిము వచ్చేసిన, ముదుత్వం వచ్చేసిన ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన కన్నీటిని ఆయనకి తెలియపరిచే వారముగా ఈరోజు దేవునికి చెప్పరండి.
దేవుని సన్నిధిలో ఒప్పుకోరండి. అయ్యా నాకు ఈ శ్రమ ఉంది, ఎక్కడ చెప్తే ఎక్కడ తగ్గించేస్తారో, నాకు నా కుటుంబంలో ఏడుపు ఉందని చెప్తే ఎక్కడ తగ్గించారు, సహవాసంలో చెప్పరు. ఏమండి దేవుని బిడ్డలారా, అన్నీ అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్తారు, మేము ఎంత శ్రమలో ఉన్నాం తెలుసా, దేవుడు తప్పించాడు. సహవాసం ఉంది దేనికి అంటే ప్రతిదినము ప్రార్థించే ఆ గుంపును దేనికి, దాచిపెట్టుకోవడానిక. పత్రికలు ఎందుకు రాశాడండి పౌలు భక్తుడు? నాకు తెలిసిన సమాచారం నీ దగ్గర పెట్టుకోవాలనుకోలేదా? అనుకోవచ్చు కదా. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే మీరు చదివే ఉంటారు. ఈ మాట నేను చెప్తే గుర్తొస్తుంది. మీరు చదువుకున్న తర్వాత పలానా చోటికి పత్రికను పంపండి, వాళ్ళు కూడా చదువుకుని ఆదరించబడతారంటాడు. రాసింది కొరింథీ సంఘానికి, కానీ గలతీ సంఘానికి పంపించండి ఆ పత్రిక, వాళ్ళకు కూడా ఉపయోగకర ఈ మాటలు అంటాడు. ఎఫెసీ సంఘానికి రాస్తాడు, మరలా వేరే సంఘానికి పంపిస్తాడు. దశలోనికని పట్టణానికి పంపండి, అక్కడ వాళ్ళు కూడా చదువుకోవాలి. ఈ వాక్యము ఎలాంటిది అని అంటే సర్వ మానవాళికి ఒకే రీతిగా ఆశీర్వాదం తెచ్చేది, ఓదార్చి ధైర్యపరిచేది. ఇటువంటి మాటలు నువ్వు ఎరిగినప్పుడు ఎందుకు దాస్తావు? ఒకవేళ నేను తగ్గిస్తారనా, దేవుని దగ్గరైనా చెప్పగలిగి ఉండాలి. ఎవరి దగ్గరికి వాళ్ళ ఇశ్రాయేలు పిల్లలు నేరుగా ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకున్నారు, అయ్యా మా బాధ ఇది నాయన, మా కన్నిటికి కారణం ఇది ప్రభువా, మా శ్రమకు కారణం ఇది, మా దుఃఖానికి కారణం ఇది. దేవుడు వెంటనే ఛార్జ్ తీసుకున్నాడు. ఏంటో ఛార్జ్ అని అంటే, ప్రియులరా నేను వారిని విడిపించే నిర్ణయాన్ని తీసుకున్నాను. 2వ అధ్యాయం 23-24 వచనాలు చదివితే అక్కడ రాయబడుతుంది, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మొర వెళ్ళింది, ఆయన కనుదృష్టి దేవుని ప్రజల మీదకి వచ్చింది. ఇప్పుడు దేవుని పని ప్రారంభించాడు. ఏంటా పని అని అంటే, దేవుని బిడ్డలారా వీరు ఎంతైతే శ్రమ పెట్టి, ఎంతైతే ఏడిపించి, ఎంతైతే బాధించారో ఆ బాధకు తగిన ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవునికి అసాధ్యమైంది ఏముంది? వెళ్ళి ఐగుప్తీయులు బెదిరించేయాలి, నా ప్రజలు జాగ్రత్త అని చెప్పలేడా? ఆయన తన ప్రజల నిమిత్తం రాజులను గద్దించిన సందర్భాలు లేవా? ఉన్నాయి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఇంకా అస్సలు సంపూర్ణంగా ఈ తలనొప్పి ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళి జాగ్రత్త, అబ్రహాము నిమిత్తం అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళి జాగ్రత్త, అతను నా ప్రవక్తని వార్నింగ్ ఇవ్వలేదా? యాకోబు నిమిత్తం లాభానికి వార్నింగ్ ఇవ్వలేదా? యాకోబుతో మంచిగా చెడ్డగా మాట్లాడుకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పలేదా? ఇలాగ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి వారందరూ నా ప్రజలు జాగ్రత్త అని చెప్పలేడా? చెప్తాడు. కానీ మళ్ళా ఎరగని రాజు ఒకడు వస్తాడు, మళ్ళా మొదలెడతాడు, మళ్ళా ఏడిపిస్తాడు. ఇవన్నీ ఇంక ఉండకూడదు. దేవుని యొక్క సమాప్తి చేశాడా, నీ దుఃఖానికి పులిస్ట పెట్టాడు. ఎలా ఉంటుందని అంటే మళ్ళా ఇంకెప్పుడు ఆ గొడవ నీ జీవితంలో కనబడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా ఒకవేళ మనం సరిదితే ఈరోజు సరదొచ్చు, రేపుడు దినాన్ని మళ్ళా మొదలవుద్ది. ఏమండి ఎన్నో తతంగాలండి. పాస్టర్ గారు మీరు ఉంటే కానీ సెట్ అవుతుంది అని అంటే పని కట్టుకుని కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళి కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళా నెల తిరగకుండా పోను ఇటు మళ్ళీ అంటే అవునండి ఏం చేస్తాం. దేవుని బిడ్డలారా మనుషులు దాన్ని చక్కబరచాలని చూస్తే చక్కబడేది కాదు. దుఃఖ నివారణ పొందాలి అని ఆలోచన చేస్తే మనుషుల వల్ల సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ నీ పెద్దరికాన్ని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి అప్పటికప్పుడు సరి చేయచేమో కానీ సంపూర్ణంగా తీసే సామర్థ్యము ఎవరికి లేదు. అండి మా అన్నయ్య గురించి నీకు తెలుసు కదా, మా మాయ గురించి నీకు తెలుసు కదా, మా పెద్దనాన్నవాడు, మా చిన్న, అసలు ఎవరు అనుకుంటున్నావు? నీ తోలు ఒలిపించేస్తాను, ఇరిపించేస్తాను అని చెప్పి ఇన్ని తెలుసు నాకు. వెళ్తే ఏం చేస్తాడు, రమ్మని చూద్దాం. ఆడ తాగేసినప్పుడు దేవుడు ఎదురుగుండని అంటాడు, అలా మాట్లాడతాడు. అర్థమవుతుందండి. దేవుడు అటువంటి మొండి ప్రజలైనటువంటి ఐగుప్తీయుల దగ్గర నుంచి వీళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకున్నాడు దేవుడు. ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలి? ఇంకా
యాలకు తప్పిస్తే, యాలకు పులి స్టెప్ పెడితే మరలా దుఃఖ దినాలు కనబడుకొని ఉంటాయి. ఐగుప్తీయుల నిమిత్తమే దేవుడు ఒక ప్లాన్ నిర్ణయించుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, మోషేని పంపాడు, దేవుని యొక్క విడుదల ప్రకటించాడు. 15వ అధ్యాయం నిర్గమకాండం 20-21 వచనాలు మనం చూస్తే వారికి ఇవ్వబడిన విడుదల మనకు కనబడుతుంది. 15-20-21. మరియు అహరోను సహోదరియు ప్రవక్తినకు మిరియాము తంబూర చేతబట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరతోనూ నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లని పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయడాన్ని మిగులు అతిశయించి. అదే మనం పాడతాం, యెహోవాను గానము చేసేదము ఏకముగా, ఆయానే దేవుడు మనకు. మిరియాం పాడిన పాటది. తంబర తీసుకుందంట, సితారలు తీసుకున్న కొంతమంది స్త్రీలు ఏకీవించారంట. దేవుని బిడ్డలారా, ఆమె కీర్తన ఎత్తి పాడుతుంది. ఎలాంటి కీర్తన అండి? చదవండి నా వచనాలు. ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రము దాని రౌతులను సముద్రాన్ని పడవేసును. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు శూరారణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చటి వారికి నీళ్లు దొరకలే. అంతలో వారు ఇంక ప్రయాణం మొదలైపోయింది. పాట ఎత్తింది చక్కగా. ఆయన మన పట్ల చేసిన కార్యాలని నూతన పరచబడిందా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా మరలా ఐగుప్తీయుల ముఖం కనబడలేదు. ఫుల్ స్టాప్ అంటే ఎలా ఉండాలి? ఇంకా అండి తెలుసా? ఫుల్ స్టాప్ కామాల గురించి తెలుసా? కామా పెట్టారు ఇంకేంటి? ఇంకా ఉంది. ఏం కంగారు పడదు. మన జీవితాల్లో చాలాటికి మనం కామాలు పెట్టుకుంటున్నాం. ఏం చేద్దాం? కామాలు పెట్టుకోవడం ఎవరి పని? నీకు దుఃఖము కలిగింది, ఆ దుఃఖమునకు సంబంధించిన విషయాలు ఒకవేళ కుటుంబంతో చర్చించుకుంటే వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే, ఈసారికి చూడమ్మా అంతే అంటారా? ఖచ్చితంగా ఇదంటే ఎన్నని చెప్పనే మేము లేమో అన్నా సరే ఆఖరి ఏదో సందర్భంలో మరి చూడాలి ఒకేసారి ఇలాగంటే కుదరదు అంటారు. అంటే ఏం చేస్తారు? చిన్న కామ పెడతారు. ఇంకా ఉంది కంగారు. ఇది జీవితంలో సుఖదుఖాలు సరిపాటే మనం అనుభవించాలి, నడుచుకోవాలి. ఈ లోపల పండితులు వస్తారు. నీకు ఇంకా నయమే, నన్ను అయితే చూడు ఎలా ఎరగూడ్చాడు, ఇక్కడ సీట్ కొంచెం ఈ తల చూడు ఇక్కడి నుంచి అని ఇలా స్టోరీలు చెప్పి మొత్తం కామ పెట్టి మళ్ళా కుటుంబ జీవితాలు ఇదిగా జరుగుతుంది. నేను వెళ్ళను అందనుకో, ఊరుకో మాట్లాడుతానన్నా వెళ్ళదు అని తీసుకొచ్చేస్తారు. ఇలా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు. ఇంకా నయ్యం పిచ్చిదనా, మేమందరం ఇలా లేకుండా కాపురాలు చేసాం అనుకుంటున్నావా? ఎన్ని పడ్డాం అనుకుంటున్నాం? ఇప్పుడు అన్ని పడి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పిల్లలు పెళ్లి చేసి నాకు ఆ పిల్లకి పురిలు వేసి ఇంత తత్తకమైన నీ శ్రమలో నీకు ఏం తెలుసు అనగానే కామ పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతాం. అండ్ దేవదేవుడు ఏమంటాడనంటే, నీకు కట్టాల్సిన కామాలు కాదు, చక్కని ముగింపు, దీవెనకరమైన ముగింపు, ఆశీర్వాదకరమైన. ఎందుచేతనంటే వాళ్ళు వినే రకాలు కాదు, బెదిరిస్తే బెదిరిపోయే రకాలు కాదు. కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతుంటే మరలా ఇంకా కఠినమైన సేవ చేయించడానికి తీర్మానం చేసుకున్నారంట వాళ్ళు. దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి వారిని తీర్మానించుకొని దేవుని ప్రజలను నడిపిస్తుంటే వాళ్ళు అంటారు, వీరు సోమరపోతులు, ఇలా గడ్డి ఇవ్వకండి, కొయ్యకాయలు ఇవ్వకండి, కానీ ఇటుక లెక్క మాత్రం తగ్గనివ్వకండి, ఎప్పుడు ఇచ్చి లెక్క అప్పుడు అలా ఇచ్చేయాలి అన్నాడు. దేవుని బిడ్డలారా, నూతన పరచడం అని అంటే దీవెనకరమైన సమాధానం మనము సంపాదించాలి. 3వ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 25వ వచనం నుండి మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనము చదవండి. 6:25, 2వ రాజుల గ్రంథం 6:25. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెక్క అనుకునేరు. రెక్క కాదు, రెక్క అంటే ఏంటండి? పావురం యొక్క రెక్కిది. రెట్ట అంటే దాన్ని కూడా అమ్మారంట. ఎంతకే? అది కూడా మొత్తం రెట్ట కాదంటే మళ్ళా. ఎప్పుడైనా పావురపు రెట్ట చూసారా?
చెప్పండి, పావురపు రెట్ట చూసారా, కోడి రెట్ట చూసారా, దానికంటే తక్కువ. అందులో సగం అంటే 5 రూపాయలు అంట. పావురపు రెట్ట 5 రూపాయలకి అందులో సగం మొక్క అమ్మితే అంత క్షామం ఉందంటండి. వీళ్ళందరూ ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ప్రియులారా, కొన్ని సందర్భాలు మన కుటుంబ జీవితాలు కరువు ఏలుబడి చేస్తుంది, కొరతలు ఏలుబడి చేస్తాయి. లోకంలో సామెత ఉంది, అసలే కరువు కాలం అంటేనంట అధిక మాసం అంటే. మన లెక్కలు వేసుకుంటే ఈ నెలలో 30 రోజులు కాబట్టి అర కేజీ చెప్పున వండుకున్నా 30 రోజులు 15 కేజీలు అంటే ఆ నెలలో 2 రోజులు ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, బియ్యం సరిపోతాయా? మధ్యలో ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, తప్పనిసరి 2 రోజుల ముందే. అప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? అసలే ఇబ్బంది పడుతుంటే ఎల్లుడి పడ్డారేంటి ప్రభువా, అంతేనా అండి? అసలే డబ్బులు లేవు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఏమన్నా వెంటకే వండుతాను అంటే కుదురుతుందా? వెళ్ళాలి, మళ్ళా చేపలో కోడో మేకో తేవాలి. అసలే పరిస్థితి బాగపోతే ఈ బాధ్యతలు ఏంటి ప్రభువా, మళ్ళీ ఎవరో కౌరెడతారు. పిల్లల్ని తీసుకెళ్తున్నా స్వీట్ ఇస్తాకంటే ఇప్పుడు లెక్కేసుకుంటారు, అమ్మో వాళ్ళు మనకు తెచ్చారు, మనం ఇవ్వకపోతే ఇంకేమైనా ఉందా? ఇలా ఇవన్నీ కూడా ఏంటండి, రకరకాలైన ఒత్తిళ్ళు, ఆర్థికపరమైన భారాలు జరుగుతున్నాయి కుటుంబ జీవితాలు. ఖచ్చితంగా అమ్మ ఏదో ఒకలాగా నడిపించి నువ్వు అంటే ఆ గృహిణి కూడా, ఆ సహోదరు కూడా ఏముంటుందని, మీకు ఎందుకు నేను అన్నాను కదా, ఏదో మొత్తానికి వాళ్ళు నడిపించేస్తాను, డోంట్ వరీ, టెన్షన్ పడద్దు అన్నాక ఒక 2-3 ఫంక్షన్లు సరేని చెప్పారు అనుకోండి, అది కూడా మనం పిలిచి బట్టలు ఎట్టి పంపాల్సినవి అనుకోండి, ఏమంటాం మనం అప్పుడు? చెప్పాలండి, ఏమనుకుంటా? అసలుకే పరిస్థితి బాగోపోతే అప్పుడు మనకి సామెతలు వస్తాయి, మూనిగే నక్క మీద తాటికే పడినట్టుగా ఈ ఫంక్షన్ ఇప్పుడే రావాలా? ప్రియుల కుటుంబ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారి యొక్క దుఃఖాన్ని తీసివేయాలంటే దేవుడు ఏం చేయాలి? కరువును పోగొట్టాలి, కరువు పోగొట్టాలి. కానీ కరువు ఎంత విపరీతంగా ఉందో తెలుసు. అక్కడ సందర్భం జరుగుతుందండి, ఆ సందర్భం ఒళ్ళు గొగ్గురు పడిచేటువంటి సందర్భం. రాజుగారు అంటే ఈ కరువు కాలంలో ప్రాకారం గోడ మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ గోడ కింద ఒక 2 దెబ్బలాడుకున్నారంట, ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారంట. ఈయన ఆగలేక, చూసి ఆగలేక, ఏమైంది మీకు అన్నాడు. వెంటనే వాళ్ళిద్దరూ కలిసి ఆయన వైపు చూశారు. నాకు సహాయం చేయి అందావిడే. ఆయన అంటాడు, యెహోవా సహాయం చేయనది నేను ఎక్కడ చేయగలనమ్మా, కానీ విషయం అయితే చెప్పండి అన్నాడు. వాళ్ళిద్దరూ ఒళ్ళు జలధరించేటువంటి సందర్భాన్ని చెప్పారు. ఏంటి అని అంటే, అయ్యా దీనికి ఒక కొడుకున్నాను, నాకు ఒక కొడుకున్నాము, నేను నిన్న నా కొడుకును వండుకుని తినేసామని. మీకు అర్థమైందా? నిన్న నా కొడుకును వండుకు తినేసాం, ఈరోజు దీని పిల్లని ఇవ్వాలి. ఇప్పుడు ఏమనంటుంది? ఎంత భయంకరమైనటువంటి కరువు అక్కడ ఏలుబడి బిడ్డలను వండుకుని తినేయడం అని అంటే వాళ్ళు ఎంత మాడిపోయి ఉంటారో చూడండి. అటువంటి భయంకరమైన పరిస్థితులు నీ నుండి తీసివేయాలి. ఈరోజు కూడా బిడ్డల నుండి తినేస్తున్నారు చాలామంది. ఏమండి ఇల్లు అమ్మేద్దాం, ఈయనేదో సంపాదించి పాడేసినట్టు చాలా ఈజీగా అంటాడు, అది తీసేద్దాం, బోల్ కొనొచ్చేయాలని. మనం బాగుంటీస్ ఎవరి నుంచి ఎవరి దాకా కొనొచ్చు అంటాడు. ఏమి కాదండి దేవుని బిడ్డలారా, యెహోవా సహాయము చేయనిది నువ్వేది సంపాదించడం సాధ్యం? నీ ఏడు పనికి తెలియపరచాలి. ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడు? ఈరోజు ప్రత్యేకంగా ఈ మాట గుర్తుండిపోవాలి మీకు. నీ దుఃఖ దినములు సమాప్తమైపోవాలి. నీకున్న కరువును బట్టి నీ వేడిస్తే, నీ బిడ్డలను బట్టి నీ వేడిస్తే, నీకున్న స్థితిగతులను బట్టి వేదనతో కన్నీరు కారిస్తే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ దుఃఖానికి రాత్రి నేను సమాప్తి పలకబోతున్నాను. హల్లెలూయా. అటు కృప మనం పొందుకొందుముగాక. దేని కొరకు ఏడుస్తున్నారు? కొంతమంది కొన్ని రకాలైన వ్యాధులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అన్నీ సెట్ అయిపోయండి, ఏ బాధ లేదు. ఎవరు ఏమండి పిల్లలు పుట్టే వరకు పిల్లలు లేరు ప్రభువా, పుట్టిన తర్వాత వాళ్ళని దీవించు ప్రభువా, కొద్దిగా ఎదిగిన తర్వాత ప్రభువా పెళ్ళిళ్ళు నాయన, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అమ్మాయ అంటావా, వాళ్ళకి బిడ్డలు ప్రభువా, మళ్ళీ వాళ్ళు దీవించు. నీవు బ్రతుకు కాలం అంతా ఏదో ఒక కొరత జీవితంపై పడుతూనే ఉంటుంది, ఏడిపిస్తూనే ఉంటుంది. దాని కొరకు ప్రార్థన చేయాలి, ఆయన పులి స్టాప్ పెడుతూనే ఉండాలి. ఇది మనపై విధిగా జరగాలి. అమ్మయ్య, నేటితో నా బాధ్యతలన్నీ అనడానికి ఏది
ఒకవేళ అలా అనుకున్నాం ఇంకో, తాత ఒరే తాత అని వస్తాడు మనవడు. ఏంటి ఆళ్ళకి చేసావంట, నాకు చేయడానికి నీకు నొప్పి. అసలే అమ్మమ్మ అంటది, నాకు కొల్లొప్పులు వచ్చి కూర్చుంటే మనవరాలు వచ్చి అంటదా, చిన్నప్పుడు ఇన్ని చేసి వీధంతా ఓ చేసావంట కదా, నా దగ్గరికి వచ్చినప్పటికీ నీకు వచ్చేస్తే అన్ని తెగుళ్ళు అందనుకోండి. ఇప్పుడు ఏం చెప్పాలా పిల్లకే, మనవరాలకి ఏం చెప్పాలి? చెప్పాలా? లేదు అప్పుడు బాలం అన్నది అనుకోండి, నాకు అర్థం అవుతుందిలే, మేమంటే నీకు ఎప్పుడు ప్రేమ లేదు, ఇష్టం లేదు, నీ ఆలోచన అంతా నీ కూతురు మీదే. ఎందుకంటే ఇలా వేషాలు అలాగ ఉంటాయండి. పక్కన ఉంటారు మనవలు, రామ ఇగో అనరు, మూట కడతారు, మూట కట్టి పంపుతూ ఉంటారు. కనుక ట్రీట్మెంట్లు ఇవన్నీ. ప్రియులారా, అటువంటి స్థితి కలిగినప్పుడు ఆయన సమాప్తం చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బలం లేదు నీకు, మనవరాలకి ఏదన్నా చేసి పెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేయాలి? బలం ఇవ్వాలి. అంటే నీకున్న బలహీనతను ఆయన దూరపరచాలి. అంతేనండి. మరి మనం కొనిచ్చేయలేమా? ఒకవేళ నిజంగా అలా ఆవిడ అడిగి నేను కొని తెచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం, ఏమంటుంది? ఆన్లైన్ తెచ్చావు, నువ్వు వేసింది ఉండదు అక్కడ. అదే అమ్మమ్మ చేయను ఉండే, తాత తేన ఉండే, తండ్రి ఏమైనా ఉండే. ప్రియులారా, ఆ సంతోషము వేరు కదా. చిన్నదే చేయను ఉండే, చిన్నదే చేయను ఉండే. చిన్న వస్త్రాన్ని కొడతమొచ్చు, చిన్న అల్లికేదో కుట్టి మనవరాలకు మనవడికి ఇస్తే ఎలా చూపించు, మా మామ కుట్టింది, నా కోసం మా తాత తెచ్చాడు. ఎంత చెప్తాడు? అరే నీకు అక్కడ పార్ట్స్లు తెచ్చి అని పెట్టి అన్నాడు అనుకో, అదే రేంజ్లో చెప్తాడు, మా తాత బుక్ చేశాడు. ప్రియులరా, దేవాతి దేవుడు చేతులతో చేసి ఆనందించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, జ్ఞాపకం చేసుకుంది 7వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే అక్కడ రాయబడుతుంది, జనులు బయలుదేరి సిరియను దండుపేటను దోచుకొని కాబట్టి యెహోవా మాట చెప్పిన రూపాయి ఒక్కింటి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఆయన స్థితి పోగొట్టాలి అని అంటే సమృద్ధి వచ్చేయాలి. రాత్రి వచ్చే సమృద్ధి కాదు ఇది. ప్రవక్త వచ్చాడు, రేపు ఈ వేళకి దేవుడు పలికించాడు ఏమని, రేపు ఈ వేళకి రూపాయి ఒక్కింటికి 2 మానికలు సన్నని పిండి అమ్ముతుంది అన్నాడు. అక్కడ ఒక అధికారి ఉన్నాడు అంటండి. ఆయన అన్నాడు ఈ మాట నమ్మకుండా, అంటే దేవుడు వాగ్దానము చేసిన నమ్మని వారు కొందరు ఉంటారు. 7వ అధ్యాయం ప్రారంభంలో చదువుతున్నాను చూడండి. అప్పుడు ఎలీషా రాస్తుట్లనను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రేపు ఈ వేళకు సోమరోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒక్కింటికి 2 మానికలు యవలును అమ్మబడును అన్నాడు. అప్పుడున్న పరిస్థితి ఏంటి? గాడిద తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్ముతున్నారంటండి. గాడిదలు గాడిదలేమో 80 రూపాయలు, పావురపు రెట్ట అందులో సగం 5 రూపాయలకి అమ్మబడుతుంటే ప్రవక్త వచ్చి అంటున్నాడు, రేపు ఈ వేళకు, అంటే క్షామం ఎంత భయంకరంగా ఉందో నేను జ్ఞాపకం చేశాను. బిడ్డలు వండుకు తినేసే అంత క్షేమం ఉంది. అటువంటి క్షామకరమైన క్షామ దినాల్లో ప్రవక్త వచ్చి అంటున్నాడు, రేపు ఈ వేళకి ఇలాగ అమ్మబడుతుంది అన్నాడు. హైలీ ఇంపాసిబుల్, జరగడం అసాధ్యం. వెంటనే రాజు దగ్గర ఉన్న అధికారి అంటున్నాడు అంటే చూడండి 2వ వచనము, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉన్న ఆ అధిపతి యెహోవా ఆకాశం మీద కిరికీడు తెరిచినను ఎలాగు జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరమేగా. వెంటనే అన్నాడు, బాబు కవులు చెప్పించాలు, నువ్వు ఏదో చెప్పేస్తున్నావు, ఆకాశం మీద దేవుడు కిటికీలు తెరిచినా కూడా ఎలాంటి దీవెన చూడలేము అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలి? నేను చెప్తున్నా కూడా నువ్వు నమ్మట్లేదు కనుక సోత్తవుగా నబ్బాయి తినవన్నాడు. అన్నాడా? చూడన్నా వచ్చిన, నీవు కన్నులారా దాన్ని చూసేదవు కానీ దానిని తినకుందు అని అతనితో నూతన పరిచయ కార్యక్రమాలు ఎవరు వేళ్ళు పెట్టకూడదు. దేవుడు నేను దీవిస్తాను అన్నప్పుడు బజ్జీలో పనికిరని సలహాలు ఇవ్వకూడదు ఎవరికి వచ్చి. చేస్తారు అన్నీ గుడ్డుగాను, ఇంక మందిరం గుడి ప్రార్థన ఇంకిదే అంటారు కొంతమంది. ఎవరిలాగా? రాజు అనుకున్న అధికారులాగా. మనకున్న సమస్యను బట్టి మనం ఒకవేళ విశ్వాసంతో నా దేవుడు నన్ను విడిపిస్తాను, విడిపెత్తాడు అన్నారు ఎవరైనా. ఈ అధికారి బతికాలి. ఏం చేశాడు? ప్రవక్త వచ్చాడు, అబ్బాయి దేవుడు చేస్తాడు, నువ్వు చూస్తావు, కానీ నువ్వు మాత్రం
ఆ తక్కువకి వచ్చిన రొట్టెల పిండి తీసుకున్న నోట్లో మాత్రం అధ్యాయం చివరి వచనం చూడండి, 19వ వచనం 20వ వచనం. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన జరుగునా అనే దైవజనుడితో చెప్పగా, అతడు నీవు కనులారా చూచెదు కానీ దాన్ని తినకపోదు అని అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమైన కనుక ఆ ప్రకారం అతనికి అమ్మడం చూశాడు, కొనుక్కోవడం చూశాడు, అన్నీ చూశాడు. కానీ అంటే గేట్ దగ్గర వేసారంట అయ్యగారికి జాబు. జనాలు ఆకలి మీద ఉన్నారు. 80 రూపాయలు గాడితలు, అరపావురపు పావురపు రెట్ట 5 రూపాయలు. కానీ ఇక్కడ రూపాయికి 2 కేజీలు బియ్యం వచ్చేస్తున్నాను. కానీ పరిగెట్టుకుని వెళ్ళారంట. జనాలు అందరూ వెళ్తే అయ్యగారు పడ్డాడు, తొక్కేసారు, చచ్చిపోయాడు. దేవుడు సమాప్తం చేయాలని అన్నప్పుడు అది అసాధ్యమైనా సరే, రెట్ట 5 రూపాయలు అంట, రెట్ట అండి, రెట్ట 5 రూపాయలది. ఇప్పుడు కేజీ సన్నని పిండి రూపాయికి వచ్చాయి. 2 మానికలు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? నీ జీవితంలో దేవుడు సమాప్తం చేయాలన్నప్పుడు ఆ సిరియను దండుని ఆయన బెదిరించాడు. కుష్ఠరోగులు వెళ్ళారు, పరిశీలించారు, ఒక్కళ్ళు లేడంట. వీళ్ళందరికీ ఆలోచన ఏంటి అని అంటే, వాళ్ళు ఏదో స్కెచ్ చేశారు, అబ్బాయి అలా వెళ్ళిపోతారేంటి, ఇంకా గొప్పటోడు. ఒక గుడారంలోకి వెళ్ళారంట, ఎవరు లేరంట. కొద్దిగా ఆహారం తిన్నారంట, కొంత బంగారం వస్త్రాలు తీసుకున్నారంట. మరొక గుడారంలోకి వెళ్ళారంట, అక్కడ కూడా కొన్ని ఆహార పదార్థాలు డబ్బును తీసుకున్నారు. అలాగ ఒక 5-6 గుడారాలు పరిశీలన చేశారు. ఆ జనాలు లేరు, కానీ గుర్రాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వెంటనే రాజునకు సమాచారాన్ని దైవజనుడు పలికాడు. మీ దుఃఖము తీసివేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని అంటే అక్కడ స్టోర్ చేసి పెట్టాడు ఒక గోడౌన్ లాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ప్రజలందరూ వెళ్ళారు, పరిశీలన చేశారు. రాజు దగ్గరికి వచ్చి, అయ్యా వాళ్ళు ఏదన్నా మ్యాప్ వేసారేమో మనకి వేసేయడం కానీ అంటే అందులో ఒక అధిపతి వచ్చి అన్నాడు, ఎంతమందిని పోగొట్టుకుని ఒక 5 పోతే అని మనకు అబ్రమా పంపించాయా అన్నాడు. వెళ్ళి చూశారు, అక్కడ ఎవరో లేరు. అన్నిటినీ తెచ్చి రాజ్యంలోనికి అప్పటిదాకా మాడిపోయినటువంటి కడుపులు సమృద్ధిలోనికి వస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను సమృద్ధిలోనికి నడిపించడానికి ఈరోజు అనేక కొరతలు ఉన్నాయి. ఒకవేళ ఆరోగ్యం నీకు కొరతగా ఉందేమో, ఇతరులతో కలిసినట్టుగా నువ్వు పని చేసుకోలేకపోతున్నావేమో, సమాధానం కొరతగా ఉందేమో, అందరితో సమాధానంగా నవ్వలేకపోతున్నావేమో, క్షేమం కొరతగా ఉందేమో, ఏదో ఇన్ఫియాటిక్ గురై ఆ భయంగా బిక్కుమంటూ బ్రతుకుతున్నావేమో. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ దుఃఖ దినాలు సమాప్తపరచాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని సేవకుని పంపించాడు, ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, అయ్యా రేపు టైంకల్లా నీకున్న స్థితి మొత్తం మారిపోద్ది అన్నాడు. విశ్వాసం ఉంటే రేపటి దినానికి నీకున్న బాధలు, దుఃఖము, కన్నీటిని ఆయన సంతోషంగా మార్చే దేవుడు. దేవుని స్తోత్రం. నమ్మకుండా అధికారులా మాట్లాడవా, ఆ సంతోష సమయాన్ని చూస్తావు కానీ వాటిని అనుభవించా. బాబాయ్ ప్రార్థనకు వస్తే ఇంతలా బెదిరెత్తున్నారు అనుకోకండి. దేవుని బిడ్డలారా, వాక్యము ఉన్నట్టుగా నీవు ఆలోచన చేసినప్పుడు, దేవుడు నిన్ను విడిపించాలని ప్రయత్నించినప్పుడు నీ ఆలోచన ప్రక్కన పెట్టాలి. ప్రభువా నన్ను విడిపిస్తానన్నావు, నన్ను విడిపించు. ప్రభువా నన్ను బలపరుస్తానన్నావు, నన్ను బలపరచు. ప్రభువా నా కన్నీరు తుడుస్తానన్నావు, నా కన్నీటిని తుడు. ప్రజలు ఏదైనా చెప్పనివ్వండి, పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, నీ కార్యము నా జీవితంలో కనపరచండి. ఒకటే నినాదం, యెహోవా నీకు వెలుగుగా ఉండును అని ప్రార్థించావు. తెలియపరచగలదు, ప్రభువా నీ వెలుగుగా, నా వెలుగుగా నీవు ఉండాలి. నాకు సూర్యుని మీద, ప్రకృతి మీద, సృష్టి మీద ఆధారపడినయ్యా, నీ వెలుగే నాకు వెలుగుగా ఉండాలి. దేవుని మీద 3 సందర్భాలు మనం చూడడానికి ప్రభు కృపను, దుఃఖానికి కారణమైన స్థితి నూతన పరిచినప్పుడు ఇంక యాకోబు అంటున్నాడు, అయ్యా ఇంక చాలయ్యా, ఆ యోసేపు మాకు అలా చూసి తెచ్చిపోతానయ్యా, ఇంకంతకన్నా నాకు నా జీవితంలో ఏమి. దేవుని బిడ్డ ఎన్ని దినాలు ఏడ్చుంటాడు, అంగలార్చి. చాలా మాటలు ఉంటాయి అక్కడ మనం చదువుకోగలిగితే. మృతుల లోకములోనికి ఈ నరసిన వెంట్రుకలతో దుఃఖముతో నన్ను సాగనంపుతారు, ఏడుస్తూనే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలా అని యాకోబు విచారపడుతూ మాట్లాడిన మాటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంత ధీమా అని అంటే, దేవుని బిడ్డలారా, బిడ్డలందరినీ కౌరు పెట్టుకున్నాడంట. లేవలేనంత వృద్ధాప్యం వచ్చేసింది. ఎవరో చెప్పారు, అయ్యా మీ కుమారుడని యోసేపు నిన్ను చూడడానికి వస్తున్నాడంటే బలం తెచ్చుకొని కూర్చున్నాడంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
బలం తెచ్చుకొని, ఒకవేళ కొడుకు వచ్చి ఉండొచ్చు, నాన్న పర్లేదు పడుకో అని అంటే, లేదు లేదు, చక్కగా అనుకూలంగా కూర్చొని ఆ వృద్ధాప్య మందు కుమారులతో అందరితో మాట్లాడాడు, దీవించాడు, అన్నిటిని వివరంగా చెప్పి అప్పుడు అంటాడు ఆఖరిలో, నేను నా పితరుల యొద్దకు చేర్చబడుతున్నాను. అన్నీ అయిపోయాయి, అన్నీ మాట్లాడి కాళ్ళు ముడుచుకుని పడుకొని పితరుల దగ్గర చేర్చబడ్డ. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మరణం అండి, ఎంత మంచి మరణం. ఏడుపు గొట్టు బ్రతుకంతా సంతోషకరంగా. నేను అనుకుంటాను, ఆ యోసేపు రథం మీద ఎక్కి కూర్చున్నప్పుడు ఆ దేశములు అలాగ పర్యటన చేస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు. చచ్చిపోయాడు అనుకున్న నా కొడుకు ఇప్పుడు వెనక్కి వచ్చి ఇంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని నడుపుతుంటే నేను ఇది నిజమేనా? చాలాసార్లు అనొచ్చు పక్కన ఉన్న, అప్పుడప్పుడు మనం కూడా అంటే ఒకసారి గిల్లు అండి, ఒకసారి గిల్లు, ఇది నిజమా కాదా, నన్ను ఒకసారి కొట్టు అంటాం కదా. అలాగే యాకోబు ఎన్నోసార్లు తన ముందున్నటువంటి పరిస్థితిని బట్టి నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నీవు నమ్మలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన చేయగల సమర్థుడు. రెండవ దీవెన ఏంటి అనగా, ఆయనకు నీ కన్నీటిని తెలియపరిస్తే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ కన్నీటికి కారణమైన సందర్భము నీ జీవితంలో మరి ఎన్నడూ కనబడకుండా చేయాలని ఇష్టపడుతున్నాడు. మళ్ళీ ఎప్పుడు వారికి ఐగుప్తీయుల శ్రమ కనబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా ఫరో అంటాడు మోషేతో, నీవు గనక మళ్ళీ నీ ముఖాన్ని చూపించావా జాగ్రత్త అన్నాడు. మోషే ఏమన్నాడు, సరే నువ్వు అన్నదే కరెక్ట్, నీ మాట ప్రకారం చేద్దాం, ఇంకెప్పుడు నా ముఖం నీకు చూపెట్టను, నీ ముఖం నాకు చూపెచ్చకో, ఒకవేళ అదే జరిగిందా నీ పను నా పను అయిపోవాలన్నాడు. అన్నట్టుగానే మరలా ఐగుప్తీయుల ముఖం అన్నడును చూడకుండా వారు రేవులో కనబడ్డారంట. రేవులో కనబడ్డారు, సముద్రపు ఒడ్డున కనబడ్డారు. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఎలాగున్నాయనంటే, ఆ దుఃఖకరమైన స్థితి మరి ఎన్నడును నీవు చూడకుండా ఆయన నిన్ను విడిపించే దేవుడు. మళ్ళా కనబడలేదు. మూడో సందర్భాన్ని మనం చూస్తున్నాం, భయంకరమైన కొరత. ప్రియులారి, దినాన్ని కొరతలు ఎన్ని రకాలు ఉన్నాయి. కొంతమందికి సమాధానం కొరత ఉంటుంది, ఏమండి, అన్నీ ఉంటాయి, థింగ్స్ అన్నీ ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, ఆహారం ఉంటుంది, ఇల్లులు ఉంటాయి, బెడ్లు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ సమాధానమే కొదువుగా ఉంటుంది, కొరతగా ఉంటుంది. ఇక్కడ కొరత ఎలాంటి కొరత? పావు రప్పు రెట్ట 5 రూపాయలు అయితే ఇంకంతకంటే మనం అంతకంటే తగ్గించి వర్ణించలేమండి. అందుకే ఆ పదాన్ని మెన్షన్ చేశాడు దేవుడు. ఆ పదాన్ని రాయించడానికి కారణం ఏంటంటే, రెట్ట కూడా అమ్మబడింది అంటే అంత కొరవే ఉంది. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఒక్క దినంలో నూతన పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కడో ఇప్పుడు 5 రూపాయలకు రెట్ట కొనడానికి ఆశపడినాడు, 10 రూపాయలు పట్టుకెళ్ళి 25 కేజీలు తెచ్చేసుకున్నాడు ఇంటికి. ఆ తెచ్చుకునే తొక్కిసలాట్లో ఈ అధికారి పడిపోయాడు, కింద కాళ్ళ కింద పడి చనిపోయాడు. నీకు ఇచ్చే దేవుడు సమృద్ధి ఎంత దీవెనకరంగా ఉంటుంది అని అంటే, ఎప్పటిదాకా ఒకటికే దిక్కు లేదు అని అంటే ఎక్కడ పెట్టాలో తెలియనంత సమృద్ధి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? ప్రభా, పండగ పూట కూడా ఒక్క కొత్త గొడ్డు మొక్కకి దిక్కు లేదు నాకు అని అంటే, ఇలా బీరువా తీగని కాళ్ళ మీద పడిపోతాయి బట్టలు, అలాగెత్తాడు అండి. పెట్టడానికి చోట్లాగా కూరతా ఉంటారు మన వాళ్ళు. నేను అప్పుడప్పుడు అంటే అన్ని దాడి మీద కొంతమందికి ఇచ్చేద్దాం, ఎవరికైనా ఇద్దామా అంటే ఇచ్చినా కూడా అదే సమృద్ధి, అదే సమృద్ధి. ప్రియులరా, ఇంకా ఇంకా ఉపయోగించని అంటే వాడని నూతన వస్త్రాలు మీ దగ్గర ఉన్నాయి కదా, చెప్పండి ఏమండి. ఒకప్పుడు పెళ్ళి 10 ఏళ్ళు అయింది, ఇదే గుడ్డ నీ ముఖం పెట్టుకుని ఎప్పుడైనా కొత్తది కొన్నావా అనే స్థితి నుండి ఏం చేశాడు, ఇది ఎప్పుడు కట్టుకుందాం, వాళ్ళ ఫంక్షన్కి వద్దు, ఇది ఇంతకు మంచిది, ఆ ఫంక్షన్ కడితే బాగు అని దాచిపెట్టుకునే నూతన స్థితి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మేము బాల్య దినాలు చదువుకుంటే పేరగని చెప్పులంటే పెద్ద గ్రేట్ అండి. అప్పుడు నేషనల్ చెప్పులని ఉండే 12 రూపాయలు అన్నమాట. అబ్బాయి ఇంతలా ఉండేది, అది అరిగేది కాదు.
మన కాళ్ళని అరిగిపోలుగా జరగదు ఏమండి. అటువంటి చెప్పులు ఇప్పుడు హవ్వాయి కొనడానికి వెళ్తుంటే 4,999 7,999 అంటున్నారండి. 12 రూపాయలు చెప్పులు ఇస్తే బాగుండి ముళ్ళు దిగిన దిగవు అనే స్థితి నుండి ఇప్పుడు హవ్వాయి చెప్పులు అంట 800 1,200 అని అంటే అదే మెత్తకుంటుంది. అది ఈ కాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది తెలుసా. ఎంత నూతన పరిచాడు దేవునికి స్తోత్రం. షుగరోళ్ళకో చెప్పులంట, బీపీకో చెప్పులంట ఉన్నాయా లేవండి? లేని ఏం చెప్పట్లేదు. షుగర్ సపరేట్గా చెప్పులు ఉన్నాయి, వాడితేనంట ఆ కాళ్ళకి ఇబ్బంది లేకుండా. బీపీ వచ్చిన వాళ్ళకి ఆ మ్యాగ్నెటిక్ చెప్పల్స్ అని వచ్చాయండి, కింద ఐస్ కథలు ఉంటాయి, మనకు అలా కంట్రోల్ చేసేదండి. ఎన్ని నూతన పరిచాడో దాన్ని కొనడానికి నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. మనం ఆలోచన చేయట్లేదు. బెడ్లో తీసుకొచ్చి నాకు ఎందుకురా అని అంటే నానా అండి. కొంతమంది బెడ్లు తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చినప్పుడు అలా అంటారు, నా దగ్గర ఉన్నాయి కదా అంటే, నీ ఉన్నాయి నీ దగ్గర పెట్టుకోవయ్యా బాబు, నేను ఇచ్చాను. అటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. ఎన్ని మార్చాడు మన జీవితాల్లో దేవుడు నూతన పరచలేదా? ప్రియులరా, పెట్టేవారుగా దేవునికి స్తోత్రం. ఈ విషయంలో మనం ఎంత ధన్యులమో తెలుసండి. దేవుని వాగ్దానాలు ఎలాంటివో తెలుసా? నీవు ఇచ్చేవాడవుగా ఉంటావు అన్నాడు. అలా దేవుడు ఉంచాడు. ఎదురు చూసే దినాల నుంచి పంచిపెట్టే దినాలకి దేవుడు నిన్ను నడిపించాడు, సమృద్ధిని ఇచ్చాడు. ఒకప్పుడు ఏదైనా బిల్డింగ్ చూస్తే అలాగ చూసే స్థితి నుండి ఇప్పుడు బాత్రూమే శృంగారమైన స్థితికి అంత అలంకారప్రాయంగా దేవుడు మనల్ని నడిపించాడు లేదా? ఇంకా గొడ్డముక్క జరుపుతున్నారా? లేదు. ప్రభు నూతన పరిచాడు. ఇలా కొడితే వెలిగే లైట్లు ఎంతో ఉంది. మేము ప్రార్థన చేయడానికి వెళ్దాం, పాస్టర్ గారు అది అలా ఎలగదేంటి అంటే ఏంటంటే ఇలా కొట్టాడు, వెలిగింది లైట్, మళ్ళీ ఇలా కొడితే అండి ఇంక ఫోన్లో చెప్పేస్తున్నాడు, ఇంట్లో ఏసీ ఆన్ అంటే అది ఆన్ అయిపోతుంది, మోటార్ ఎక్కడో ఉండి ఆన్ చేసేస్తున్నాడు. ప్రియులరా, ఎన్ని నూతన పరిచాడు దేవుడు. నేను నమ్మలేదా? దాన్ని చూస్తావు కానీ అనుభవించా. దేవుడు నూతన పరుస్తాను అన్నాడు, అవుతా అన్నావా? అంతే. అది చూస్తావు, వాళ్ళు దీవించబడ్డం చూస్తావు, వాళ్ళ సంతోషకరంగా సమృద్ధి వెళ్ళడం చూస్తావు, కానీ ఆ సంతోషం ఆ సమృద్ధిలో నీ భాగమేమి? ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా నన్ను నూతన పరుస్తానన్నావు, నేను హృదయం అంతటితో నమ్ముతున్నాను, నా జీవితంలో కార్యం చెయ్యి అని అడిగితే ప్రభు అందులోనికి నేను నడిపిస్తాడు. ప్రవక్త ఎంత ధీమాగా ఉన్నాడు. రేపి వేళకే ఇదిగో ఈ రూపాయికి సన్నని పిండి 2 మానికలు అమ్మబడుతుంది అన్నాడు. అంతే. మరుసటి రోజు అమ్మేశారు. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని వాగ్దానాలు నమ్మరండి. దేవుడు నీకు స్వస్థ ఇస్తాడు అని, నాకు స్వస్థత ఎందుకులే బాబు, కాటి కాలు సబ్బు కొనుక్కున్నాను నాకెందుకు, దేవుడిని దీవిస్తాడమ్మా అంటే నాకెందుకులే బాబు అంటారు. దేవుడు ఎత్తానని నాకెందుకంటే నేను ఏం చేయాలి? ఇంకా ఈరోజు దేవుడు అన్నాడు వాగ్దానం ద్వారా నీ దుఃఖదనాలు తీసేస్తానంట, ఎందుకులే బాబు అన్నావు అన్నాం అనుకోండి, సరే అలాగుండు అంటాడు. ఎందుకంటే బలవంతంగా ఏమి ఆయన నీ మీద, అది సంతోషమైన దుఃఖమైన ఆశీర్వాదమైన నీకు బలవంతంగా ఏమైనా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆశిస్తే ఆయన ఇస్తాడు, పొందుకుంటావు. నాకెందుకు బావా అన్నావా? సరే అలా ఉండలే. ఏమండి ప్రియులరా, మన జీవితాల్లో దేవుడు చేసే ఆ నూతన కార్యాలను పొందడానికి మనము సిద్ధపడాలి. ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మనము సిద్ధపడాలి. దేవుని వాగ్దానములను నమ్మాలి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఇంకా సూర్యుని వెలుగు నీకు అవసరం లేదు, చంద్రుడు నీకు వెలుగుగా ఉండడు, యెహోవాయే నీకు వెలుగుగా ఉంటాడు అనగానే మనం ఎంతో అబ్బురపడిపోవాలి అని అంటే, ప్రభువా నాకు నువ్వు వెలుగుగా ఉంటావా నాయన, ఉండయ్యా, నా కన్నీటిని తెలియపరుస్తాను, నా కన్నీటిని తుడువని ఆయనకి చెప్పాల్సింది పోయి వెలుగుగా ఉంటాడని ఎందుకులే ప్రభు నా నన్ను నుండి అంటావా? దేవుని బిడ్డలారా, యాకోబు ఏడుస్తున్నాడు, అంగలార్చాడు, స్థితిని మార్చేశాడు దేవుడు. ఆ వచ్చిన భాగాలు చదువుతున్నప్పుడు ఆ యాకోబు స్థానంలో మనం ఉండి దాన్ని ధ్యానిస్తే ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడండి. ఇదే చాలు, ఇంక చాలు. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎంత ఆదరణ, ఇంతే చాలు, నేను ఇంక హ్యాపీగా చనిపోతాను, అబ్బా నా కొడుకు బతుకున్నాడు. ప్రియులరా, అలాగున దేవుని వాగ్దానాలు నమ్ముదాం. ఎందుకు యాకోబుకి పని చేశాడు? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకు పని చేశాడు? ఒకరోజు సహోదరులు వద్ద యోసేపు కళ చెప్తున్నాడంట.
కళ చెప్తుంటే యాకోబు అందరూ విన్నారు. వెంటనే సహోదరులకి ఎక్కడలేని కోపం వచ్చిందంట. ఎవరో మేము అమ్మ నాన్న కూడా నీకు నమస్కారం చేస్తామో ఏమనుకున్నా తిట్టారు. యాకోబు కూడా ఉన్నాడు అందులో, గద్దించాడు. కానీ అక్కడ రాబడిన మాట ఉంటుంది, యాకోబు ఆ మాటలను తను జ్ఞాపకంలో ఉంచుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారులందరితో కలిసి నేను నీ తల్లియు నీ సహోదరులను నీకు నమస్కరిస్తామా, సాగిలి పడతామా, ఇలాంటి కళ్ళకు అన్నావు జాగ్రత్త, ఇంకెప్పుడు ఇలాంటి కళ అన్నాడు. కానీ యాకోబు యోసేపు కన్నా కళ్ళను మాత్రం మైండ్లో పెట్టుకున్నాడంట. నా ప్రభు ఇచ్చిన దర్శనము తప్పనిసరిగా యోసేపు జీవితంలో నెరవేరుస్తాడని విశ్వసించాడు. కానీ ఓ పక్క ఏడుస్తున్నాడు. అయ్యా నువ్వు ఇచ్చిన మాట ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఏడుస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలు నేను అనుకుంటాను, యాకోబు ఏడుపులో దేవునికి ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభా నువ్వు చెప్పిన మాట ఏంటి, ఇలాగ ఇప్పుడు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నాకు తెలియపరచు ప్రభా, నాకు ఈ దుఃఖాన్ని తీసివేని ఏడుస్తున్నాడు. ఆ దుఃఖాన్ని చూసిన దేవుడు నూతన పరిచాడు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ఆయన కార్యముల ద్వారా మనల్ని నూతన పరచడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వసిస్తే ప్రార్థన చేయి, నాతో కలిసి ఏకీభవించు. ప్రభువా నా దుఃఖాన్ని నువ్వు సమాప్తం చేస్తానన్నావు, నీగో నా బ్రతుకు దినాల్లో ఈ సందర్భాలు ఈ శోధనలు ఉన్నాయి అని దేవునికి తెలియచేది. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా నడిపించబడదాం. నీకు వందనాలు.